గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. సంవత్సరానికి దాదాపుగా 5 లక్షల పైచిలకు ఎకరాల్లో మిర్చి పంటను పండిస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. సరే పోనీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే అంటే చుట్టుపక్కల తెలంగాణ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కూడా కొంతవరకు ఆంధ్రాకి మిర్చిని తరలిస్తూ ఉంటారు. ఇది వాస్తవానికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అంశం. మొన్న జగన్మోహన్ రెడ్డి అసలు మిర్చికి కరెక్ట్ రేట్ రావట్లేదు అనేటువంటి ఉద్దేశాన ఆయన మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి గుంటూరు మిర్చి యార్డ్లో ఒక హంగామా చేశాడని టీడీపీ అంటా ఉంటే ఆయన నిజంగానే రైతుల కోసం వెళ్ళాడా అనే యాంగిల్లో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే అసలు ఎందుకు ఇప్పుడు ఇవాళ ఈ మిర్చి రైతులకు సంబంధించినటువంటి అంశం మనం ఎంచుకోవాల్సి వచ్చిందంటే, జగన్ మొన్న గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి రభస అంతా చూసిన తర్వాత అఫ్కోర్స్ తను రైతుల పక్షాన్ని నిలబడ్డాడని ఆయన అంటుంటే, ఆయనకి ప్రతిపక్షమైనటువంటి ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ మాత్రం ఏదో హంగామా చేయడానికి జగన్ తన దౌర్జన్యాన్ని దాడిని చూపెట్టడానికి మాత్రం ఆయన వచ్చాడనేటువంటి యాంగిల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా మిర్చి రైతులకి ధర లేదు. మిర్చి వాళ్ళు ఏదైతే పంట పండించి గుంటూరు మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చారో ధర లేదు. ఆ ధర కోసం రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు, నానా బాధలు పడతా ఉన్నారు. ఇంతకుముందు తెలంగాణలో నిజామాబాద్కి సంబంధించి పసుపుకు కూడా అదే జరిగింది. సేమ్ థింగ్ ఇప్పుడు ఇవాళ గుంటూరుకి సంబంధించి గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించి జరుగుతూ ఉంది. గుంటూరులో సెంట్రల్ మిర్చి బోర్డు పెట్టేందుకు ఆస్కారం ఏమైనా ఉందా? ఆ వైపుగా అడుగులు ఏమైనా పడతాయా? అట్లీస్ట్ ఇప్పటికైనా మిర్చి రైతులకి న్యాయం జరుగుద్దా? ఇదే అంశాన్ని ఇవాళ పొలిటికల్ థాట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు టీడీపీ నుంచి జగదీష్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి లక్ష్మణ్ గారు, మస్తాన్ రావు గారు యాజ్ అన్ అనలిస్ట్, అదేవిధంగా ఫణీంద్ర గారు ఫ్రమ్ బీజేపీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. ముందుగా జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత కానీ మీలో ఆ చలనం అనేది రాలేదు అని అనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ అండి. మీకు అలాగే ప్యానెల్లోని పెద్దలకు కూడా అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన పడే పరిస్థితి అయితే లేదండి. ఖచ్చితంగా ఆయన గుర్తు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఏంటంటే ఆయన ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ లో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. పార్టీని కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో కూడా లేక లీడర్స్ అందరూ వెళ్ళిపోతా ఉంటే, కొంతమంది లీడర్స్ చేసిన అక్రమాలకి వాళ్ళు అరెస్ట్ అవుతా ఉంటే, దీని నుంచి డైవర్ట్ చేద్దాం, ఒక రైతుల ఇష్యూ గురించి మాట్లాడితే దాని గురించి కొంచెం ఇష్యూ డైవర్ట్ అవుతుంది అనే ఆలోచనలో వెళ్దాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ తాలూకా పెర్మిషన్ లేదు, కోడ్ ఉన్నప్పుడు కూడా కోడ్ వయలేట్ చేసి ఇవన్నీ చేసి, అంటే నిజంగా ఆయనకు జెన్యున్ గా ఇది ఉంటే పెర్మిషన్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలా కాదు, ఏదో ఒక ఇష్యూ చేయాలి. అది రైతులకి దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది కూడా ఆలోచన లేదు. ఇష్యూ చేయడం, ప్రభుత్వాన్ని తిట్టడం, అది ఆయన మాటల్లో కూడా తీవ్రమైన ఎక్స్ట్రీమిస్ట్. ఇప్పుడు ఆయనకి ఏంటంటే డెమోక్రసీలో ఉన్నట్టు కనిపించడం లేదు, అధికారం కోల్పోయాననే బాధలో విపరీతంగా ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఆ భాష చూస్తా ఉంటే ఈయన పవర్ లేకపోతే ఉండలేరా, అసలు ఏంటిది, అసలు అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన. పవర్ ఉండేటప్పుడు ఇలాగొచ్చి ఉంటే అసలు అద్భుతంగా ఉండేది కదా. పవర్ ఉన్నప్పుడు మర్చిపోయి పవర్ లేనప్పుడు ఇవాళ ఇష్యూని ఒక లాజికల్ గా ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాయటమే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయటమే కాకుండా, ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో కేంద్ర మంత్రితో మాట్లాడటం, దానివల్ల ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ 25% ఉండేది, ఆ క్యాప్ ని కూడా ఓపెన్ చేసి 75% వరకు వచ్చి ఇది ఇస్తామని చెప్పి ఆ గ్యాప్ ని ఇవాళ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, వాళ్ళు కూడా ఇందులో ఇదయ్యి దాన్ని ఇమీడియట్ గా ఇక్కడ ఏంటంటే 2 సొల్యూషన్స్, ఇమీడియట్ సొల్యూషన్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్. మీరు అన్నారు ఇందాక బోర్డు పెడతారని, అవన్నీ కూడా అంచేత ఏంటంటే ముందు ఇమీడియట్ గా ఏపీ గవర్నమెంట్ ఏదైతే 11,600 పర్ క్వింటాల్ కావాలంటే దానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ లో మొత్తం కూడా కొనడానికి కూడా కేంద్రం ఇవ్వాలి సిద్ధంగా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ లో కొన్ని ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, కొన్ని అబ్స్టాకల్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా ఓపెన్ చేసి ఇవాళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా బాగా రెస్పాండ్ అవడం కాదు, ఇష్యూని ఖచ్చితంగా లాజికల్ కన్క్లూజన్ గా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ పనిచేస్తా ఉన్నారు. అంచేత ఇష్యూ ఆ విధంగా తీసుకెళ్లాలి. కానీ 5 ఏళ్లలో గుంటూరు మిర్చి యార్డ్ని ఏ విధంగా తయారు చేశారు? అక్కడ అసలు రైతుల కన్నా ఇల్లీగల్ ట్రేడర్సే ఎక్కువ ఉన్నారు, బ్రోకర్సే ఎక్కువ ఉన్నారు. దానికి రావాల్సిన ఇన్కమ్ కూడా 16 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటే 1% సెస్ రావాలి, అది కూడా తగ్గించేశారు. ఓన్లీ 50% మార్కెట్ యార్డ్కి వెళ్ళింది, మిగతాది వైసీపీ నేతలకు వెళ్ళింది. అలాగే జిఎస్టీ కూడా, జిఎస్టీ సంవత్సరానికి
4,000 కోట్లు రావాలి, దాంట్లో కూడా ఇవాళ 2,000 కోట్లు వచ్చే పరిస్థితుంది 5 ఏళ్ళకు. ఇలాగా మార్కెట్ యార్డ్ని సొంత అడ్డాగా మార్చుకొని ఇల్లీగల్ గా లైసెన్స్లు ఇవ్వడం, ఆ లైసెన్స్ లెవెల్లో కూడా ఇచ్చేట ఆ విధంగా మార్కెట్ యార్డ్ ని పూర్తిగా పాడు చేసి ఇవాళేమో రైతుల గురించి క్రాకడైల్ టీయర్స్ మొసలు కన్నీరు కారుస్తా ఉంటే అసలు క్రెడిబిలిటీ పోయింది, విశ్వసనీయత పోయింది జగన్ రెడ్డి గారికి ప్రజల్లో. ఏం చేసినా ఏమైనా కూడా అతనేదో హడావుడి చేయడానికి కొంతమందిని వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని లేకపోతే తెచ్చుకొని చేసినంత మాత్రాన ఇష్యూ అయితే ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఇష్యూ ప్రభుత్వంతో మాట్లాడాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అది కాదు తిట్టడమే, ఈ ప్రభుత్వం పోతది, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్ది, 30 నేను వస్తాను జగన్. వద్దాం జగదీష్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్తాను. మస్తాన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న గుంటూరుకి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ కేంద్ర క్యాబినెట్తో వీళ్ళు మాట్లాడినటువంటి తీరు, ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఆన్ దిస్ అండి, అండ్ ఐఎమ్ వెరీ హానెస్ట్ టు బీ ఆన్ దిస్ పాయింట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఇవాళ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడేటువంటి ఇది టీడీపీలో అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు కనబడలేదు? గుడ్ ఈవినింగ్ అండి, ఫోర్ సైడ్ వీక్షకులకు, మీకు ఫ్యామిలీలో ఉన్న పెద్దలకు. మిర్చి రైతులకు సంబంధించి ఏంటంటే ప్రస్తుతం డిమాండ్ అండ్ సప్లై. మస్తాన్ గారు, కెన్ యూ కరెక్ట్ యువర్ మైక్ ప్లీజ్? కొంచెం ఆడియోలో డిస్టర్బెన్స్ ఉంది. ఓకేనా? యా, ఇప్పుడు సూపర్ ఫైన్. యా, ఇప్పుడు మిర్చి రైతులకు సంబంధించి ఏంటంటే మాది గుంటూరే, ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా గుంటూరు నుంచే. అవును. మిర్చి రైతులకు సంబంధించి ఏంటంటే ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ అనేది గుంటూరు మార్కెట్ యార్డ్. యాక్చువల్గా వ్యవసాయ కమిటీ అంటారు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటారు, కానీ గుంటూరు మార్కెట్ యార్డ్ మాత్రం మిర్చి యార్డ్ అంటారు. అవును, గుంటూరు మిర్చి మార్కెట్ అంటారు తప్ప ఇంకేదంటారు దాన్ని. అంటే యాక్చువల్గా వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటే అన్ని పంటలు వస్తాయి, కానీ ఇక్కడ ఓన్లీ మిర్చే వస్తుంది, ఇంక వేరే ఏం రావు. మీరు ఇందాక అడిగిన దానికి ఒక అంటే సమస్యలోకి వెళ్లే ముందు చెప్తా ఉందా, ఇప్పుడు యాక్చువల్గా ఈ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని వచ్చినప్పుడు స్పైసెస్ బోర్డు అని చిత్తూరుపేటలో అరేంజ్ చేశారు. స్పైసెస్ బోర్డుకి సంబంధించి ఒక మిర్చి బోర్డు లాగా అది ఏర్పాటు చేశారు, దాన్ని కార్యరూపం దాల్చలేదు. యాక్చువల్గా 7-8 ఏళ్ళు అవుతా ఉంది, అక్కడ ఏదో కొంత స్థలం కేటాయింపులు అలా జరిగినాయి, కానీ దానికి ఎందుకంటే స్పైసెస్ కిందకే వచ్చినప్పుడు కేరళలో ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ఇట్లాంటి స్పైసెస్ బోర్డుకి సంబంధించి. సో విడివిడిగా రావాలనేది ఇలా వస్తా ఉంది. ఎందుకంటే టొబాకో బోర్డు కూడా గుంటూరులోనే ఉంది, టొబాకో బోర్డు కార్యాలయం కూడా భారత టొబాకో బోర్డు కూడా. సో బికాస్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ ప్రత్తి కానీ మిర్చి కానీ టొబాకో కానీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో జిల్లాలు నుంచి రాజమండ్రి దాకా ఇటువైపు ప్రకాశం నెల్లూరు దాకా కూడా టొబాకో పండిస్తున్న పరిస్థితి. అలాగే మిర్చి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే ఏది రైతాంగంలో కూడా ఏంటంటే ఏ పంటకి ఎక్కువ కమర్షియల్ గా లాభాలు వస్తాయంటే దాని మీద వెళ్ళిపోతారు. అది దానికేమి ఇప్పుడు టొబాకోలో అయితే ఒక ఇది ఉందండి, దానికి లైసెన్స్ తీసుకోవాలి మీరు పంట పండించాలంటే. మనం డబ్బులు వస్తున్నాయి కదా, కమర్షియల్ క్రాప్ కదా అని వేసేస్తే ఊరుకోరు. ఈ మిర్చికి మనకేమి అబ్స్ట్రక్షన్స్ ఏమి లేవు, ఎవరు కావాలంటే వేసేసుకోవచ్చు, వెళ్ళిపోతా ఉంటారు. అలాంటి పంటలు దేశంలో గత ఏడాది స్పెసిఫైడ్ ఏడాది లభించిన డిమాండ్ లేకపోతే వాళ్ళ రేట్ ఆధారంగా విస్తృతంగా ఎక్కువ మంది పండించేస్తా ఉంటారు. సో అదొకటి. ఇప్పుడు నేననేది ఏంటంటే ఆ విధంగా పంట ఒకటి అయితే తెగుళ్ళు సోకినాయండి బాగా. యాక్చువల్ గా మిర్చి పంటకి ఎకరాకి దాదాపు ₹1,00,000 దాకా ₹1,50,000 దాకా ఖర్చు అయింది. వాళ్ళకి దాదాపు 20,000 దాకా వచ్చిన పరిస్థితి కూడా ఉంది రేటు. అలాంటి పరిస్థితిలో ఏంటంటే ఇప్పుడు తెగుళ్ళు వచ్చేసరికి 10 క్వింటాల్లే వస్తుంది ఎకరానికి. సో మిర్చి కోతల కూలీలు కానీ లేదంటే ఎరువులు వేయటం కానీ లేకపోతే వాటికి సంబంధించి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కానీ మిర్చి యార్డ్కి తెచ్చిన తర్వాత కానీ ఈ ట్యాక్స్లు కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమైందంటే దిగుబడి తగ్గిపోవడం ఒకటైతే, రెండోది ఏంటంటే డిమాండ్ మనకు అంతర్జాతీయంగా ఏంటంటే మనకి చైనా బాగా కొంటుంది, ఇక్కడ ఇతర పక్కన ఉన్న దేశాలు కూడా కొంటాయి, కానీ అక్కడ కూడా క్రాప్ ఎక్కువగా వచ్చేసి ఒకటేమో రైతులకి తెగుళ్ళు సోకటం వల్ల దిగుబడి తగ్గటం అనేది ఒకటి, అంటే ఖర్చులు పెరిగినాయి, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. రెండోది అంతర్జాతీయ డిమాండ్ తగ్గిపోయేసరికి నిజానికి 10 క్వింటాల్లే వచ్చినా కూడా 25,000 20,000 పైన రేట్ వస్తే కొంతవాడికి రైతు అనేవాడు బొట్టును పడేవాడు. ఈ రోజు ఏమైందంటే కేవలం 10 క్వింటాళ్ళు కేవలం 7,000 10,000 11,000 12,000కి అమ్మేసేయటం వల్ల అసలు వాళ్ళు గిట్టుబాటు కూడా రావట్లా. సో టోటల్ గా అప్పులు పాలే పరిస్థితి ఉందన్నమాట, ఆరుగాలం కష్టపడి పండించినా కూడా. సో ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటు మార్కెట్ కానీ నాఫెడ్ని కానీ దించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మనల్ని కొనుగోలు చేయాల్సిన అవసరం.
ఈ రోజు మనం చూసినట్లయితే మొత్తం ఇప్పటికీ మనకి గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నులు మిర్చి మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. దానికి సంబంధించి జరుగుతా ఉంది. గుంటూరు చుట్టుపక్కల దాదాపు 60 నుంచి 70 కోల్డ్ స్టోరేజ్లు కూడా ఉంటాయి. ఆ కోల్డ్ స్టోరేజీల్లో కూడా 30 లక్షల బస్తాలు ఆల్రెడీ పాత పంట నిల్వ ఉందండి. అంటే సరైన రేటు కోసం రాకపోయేసరికి అట్లా ఉంచేశారు రైతులు. చాలా మంది రైతులు ఉంటారు, వ్యాపారులు ఉంటారు. ఆ కోల్డ్ స్టోరేజీల్లో అదొకటి ఉండిపోయింది. అది కూడా ఒక కారణం. అక్కడ కనుక ఆ 30 లక్షల బస్తాలు లేకపోతే ఇప్పుడు ఏదైతే ఈ రైతులు తెచ్చినవి ఉన్నాయో, అంటే రోజుకి 1,00,000 బస్తాలు వస్తున్నాయండి ఇప్పుడు గుంటూరు మార్కెట్ యార్డ్కి. రోజుకి 1,00,000 బస్తాలు వస్తా ఉన్నాయి. అవి మళ్ళీ డిస్పోజ్ అవ్వాలి. మామూలుగా అయితే ఏమైతే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని ఒక 6 నెలలో 4 నెలలో వాళ్ళకి మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటా ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆల్రెడీ పాత పంట ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏంటి, అయిన కాడికి అమ్ముకుంటే గానీ రైతులు అందుకని ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఒక వార్ పుట్టింగ్ గా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రంగంలోకి దిగి చేయాల్సిన పరిస్థితి ఉంది. కొనుగోళ్లు కానీ లేకపోతే ఏదైతే మనకి ఇప్పుడు వాళ్ళు ఆశిస్తా ఉన్నారో లేదా నిన్న జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయారో ఆ విధంగా ఈ మిర్చికి సంబంధించిన గత 2-3 నెలలుగా ఇది ఉంది, నలుగుతా ఉంది మార్కెట్ లో, నలుగుతా ఉంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి వెళ్ళింది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయటం జరిగింది. అయితే నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఎక్స్పోజర్ అయిన పరిస్థితి. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో నిన్న మాట్లాడినప్పుడు కూడా మీరు ఇమీడియట్ గా మీరు రంగంలో దిగకపోతే రైతులు నష్టపోయే అవకాశం ఉందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సివియర్ గా వెంటనే దాన్ని దృష్టికి తీసుకెళ్లారు. ఏదో లెటర్ రాయటం కాకుండా ఇవాళ కూడా ఆయన కలిసే వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలో దించమని కూడా అడిగిన పరిస్థితి ఉంది. నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు కూడా నేననేది రైతులకి న్యాయం జరగాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ పెట్టుబడి పెరిగి తెగుళ్ళు సోకినప్పుడు ఎవరైనా నష్టపోతారు, దానిలో అనుమానం లేదు. మనం ఏంటంటే సజెస్టివ్ గా రాజకీయ విమర్శల కంటే కూడా మీరు వెంటనే రంగంలో దిగండి. ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి మీరు వెంటనే రంగంలో దిగి ఈ విధంగా చేయండి అనాలి. అంటే మా హయాంలో చేశాను, మా రైతులంతా సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు రాజకీయ ఎత్తుగడ కంటే కూడా నేను అనేది రైతులకు న్యాయం జరగాలని పాయింట్. ఒక విషయం అండి, ఒక ప్రశ్న వేస్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 5,000 కోట్ల రూపాయల మార్కెట్ స్థిరీకరణ నిధి పెడతా అన్నారు. ఇప్పుడు ఆయన ఒక డిమాండ్ చేయొచ్చు, నేను 5,000 కోట్ల రూపాయలు నిధి పెట్టాను, దాన్ని బట్టి వెంటనే చేయండి అని. 5,000 కోట్లు ఎక్కడ కనపడతలా. డబ్బులుంటే ఈ పరిస్థితి సార్. ఆంధ్ర తెలంగాణలో డబ్బులుంటే మాజీ ప్రభుత్వాల వల్ల మనకి ఇబ్బందులు ఎందుకు సార్? మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆ డబ్బులు అట్లా రిజర్వ్ లో ఉంటాయండి. ఎప్పుడైతే ధరలు పడిపోతాయో టమాటాలు రోడ్ల మీద పడేయక్కర్లేదు. అవును, టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు కదా రైతులు. మనం ఇంకోటి ఏంటంటే వాల్యూ యాడెడ్ పరిశ్రమలు పెట్టకపోవటం. మిర్చికి సంబంధించి వాల్యూ యాడెడ్ ఇంత లక్షల మెట్రిక్ టన్నులు పండుతా ఉంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్లు అయ్యి పరిశ్రమలు అయ్యి ఆ పరిశ్రమలు లేకపోవటం. నేననేది ఏంటంటే ఆ 5,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ దాచిపెట్టుంటే దాన్ని పెట్టామంటే కొనేసేయచ్చు. నేను పెట్టాను, రైతు భరోసా కేంద్రాలు కట్టిపెట్టా, ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనేసేయండి అని చెప్పొచ్చు. గవర్నమెంట్ హ్యాపీ కొనేసి ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఇంకో చోట పెట్టేసేయచ్చు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ మస్తారావు గారు. జగదీష్ గారు, ఐ మీన్ ఇక్కడ ఒకటి చాలా క్లియర్ కనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వమైనా అట్లీస్ట్ ఇప్పటికైనా సరే, ఇవాళ ఒక్కరోజు తాత్కాలికంగా వెళ్ళారు, మినిస్టర్లు కలిశారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇంతవరకు ఫైన్ బాగానే ఉంది. బట్ వాట్ ఈస్ యూనో ద ఫ్యూచర్ ప్లాన్? ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ఒక్క రోజుతో ఈ ఒక్క సంవత్సరంతోనే ఆగిపోదు. 5 లక్షల ఎకరాల పైచీలకు దాదాపు ఏపీలో పండిస్తున్నారు మిర్చి పంట అనంటే అది పెరగొచ్చు తగ్గొచ్చు కాక, కానీ వర్స్ట్ కేస్ 5 lakhs ఇస్ అ బేసిక్. 5 లక్షల ఎకరాలు మినిమం పండిస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. సో అలాంటప్పుడు మనకేం తక్కువ రాదు. 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి వస్తుంది ఎవ్రీ ఇయర్ అని అంటే ఆల్రెడీ 5 లక్షల వరకు వచ్చింది, ఇంకా 7 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి రావాల్సింది ఉంది మార్కెట్కి. ఇప్పుడే ఇలా ఉంటే పరిస్థితి, మిగిలిన 7 లక్షలు కూడా వచ్చేస్తే పరిస్థితి ఏంటి రైతులది? ఇప్పుడు అందుకనే ఏమైందంటే అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఇష్యూ ఈ రోజుకి ఇలా కాకుండా పర్మనెంట్ గా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మీద కూడా చాలా ఈ రోజు మీటింగ్ లో చాలా మాట్లాడడం జరిగింది. కొన్ని ఏవో ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ అని రామ్మోహన్ నాయుడు గారు చెప్తా ఉన్నారు, కేంద్ర మంత్రి గారు. ఆ జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా అది కూడా బ్రేక్ చేసి, ఒకటి ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టు వాల్యూ యాడెడ్ గా ఇక్కడైనా దానికి ఏవైనా యాన్సిలరీస్ రావాలి, లేదంటే
మిర్చి ఇది వరల్డ్ వైడ్ డిమాండ్ కాబట్టి మనకి ఎప్పుడు గుంటూరు ఇది కూడా ఉంది కాబట్టి బ్రాండ్ ని కూడా ఇంక్రీజ్ దాన్ని చేసి ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ లేకుండా ఇక్కడైతే మనం ఇంత మీరు చెప్పేటట్లు 12 లక్షల మెట్రిక్ టన్నులు అంటున్నాం, ఒకసారి 16 లక్షల మెట్రిక్ టన్నులు కూడా వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. ఎందుకంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా మనకి ఈ మార్కెట్కే వస్తుందట. అవును, ఇదంతా అంచేత దీనికి ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. అది ఇమీడియట్ గా ఉండాలి. ఇమీడియట్ గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ని దాన్ని ఇంతవరకు 25% కేంద్రం ఇచ్చేది 75% ఇవ్వడానికి కేటగిరికల్ గా ఒప్పుకున్నారు. ఐకార్ కి ఆల్రెడీ డైరెక్షన్స్ కూడా ఇచ్చారని చెప్తా ఉన్నారు. అంచేత సొల్యూషన్ లేకపోతే ఒకటండి, వాట్ ఎవర్ ది ఏవైనా పొలిటికల్ ఇవి కాకుండా రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్ ఈజ్ ఆన్ ద ప్రెజెంట్ గవర్నమెంట్. ప్రెజెంట్ గవర్నమెంట్ లో ఉన్న బర్డెన్ ని మేము జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాడు చేశారు కాబట్టి అని చెప్పి మేము మాట్లాడుకుని ఉండలేం కదా. ఎందుకంటే ఇవాళ ఇక్కడ రెండే ఉంటాయండి, పెర్ఫార్మ్ ఆర్ పెరిష్. అంతే, పెర్ఫార్మ్ చేస్తే గవర్నమెంట్ పెర్ఫార్మ్ చేస్తేనే క్రెడిబిలిటీ పెరుగుతుంది. దాని విధంగా రేపు పొద్దున్న మళ్ళా మాకు ఇది కూడా వస్తుంది, క్రెడిబిలిటీ కూడా వస్తుంది. అంచేత దిస్ ఈజ్ ఎ బర్డెన్ ఆన్ ద ప్రెజెంట్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సొల్యూషన్ ఇవ్వటమే కాకుండా ఫ్యూచర్ లో కూడా సేఫ్టీ, మీరు అన్నట్టు రైతులకి ఆ రైతు భరోసా అనేది ఉండాలి కదా. అదేదో కొంచెం ఇన్సెంటివ్ ఇస్తే కాదు, మెయిన్ ఏంటంటే మార్కెటింగ్. ఏ ప్రొడ్యూస్ కైనా మార్కెటింగ్ ఉండేటప్పుడు అసలు రైతుకి ఎవరు అక్కర్లేదండి. రైతుకి మార్కెట్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఇప్పటికి కూడా మా కల్టివేషన్ మాకు అగ్రికల్చరే ఉంటుంది మేజర్, అది కూడా ఆక్యుపేషన్ కూడా. అది ఫెయిర్ ప్రైస్ వచ్చేటప్పుడు ఇంక ఏమీ అక్కర్లేదండి. అంచేత ఫెయిర్ ప్రైస్ ఖచ్చితంగా అది సెంటర్ స్టేట్ తో కలుపుతున్నా. ఎందుకంటే ఇవాళ మిర్చిని మన స్టేట్ లో ఉంచుకోవడానికి అవ్వదు కదా ఇన్ని లక్షల టన్నులు కూడా. కాబట్టి దీన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలన్నది మేజర్ ఇది ఉంది. దాన్ని చేయడానికి కూడా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విధంగా ఆల్రెడీ కూడా అక్కడ మనకి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు కానీ, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఇవాళ కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కాన్స్టెంట్ గా టచ్ లో ఉన్నారు. కేంద్ర మంత్రి గారు కూడా ఎక్కడో ఉన్నా కూడా వచ్చి ఇవాళ ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు గారు పంపించారంటే ఆ ఇష్యూ అంత సీరియస్ గా కాకపోతే చెప్పి అంత బాగా ఇవాళ రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా లాజికల్ గా సొల్యూషన్ అయితే వస్తుందండి, అందులో ఏమాత్రం. బట్ ఫర్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇవాళ మీకు సొల్యూషన్ ఒకవేళ వస్తే కనుక యూ గైస్ మస్ట్ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన రోడ్డు మీదకి వచ్చి నిజంగా మిర్చి రైతుల కోసం మాట్లాడకపోతే మీలో ఇంత ఫాస్ట్ మూవ్మెంట్ అయితే వచ్చిండేది కదా. ఈ విషయంలో వి ఆల్ మస్ట్ థ్యాంక్ యూ. ఓకే, ఐ డు అగ్రీ ఫర్ దట్. నేను కూడా దాన్ని కాదంటం లేదు అది. రైట్, మస్తానరావు గారు అయితే ఇక్కడ ఒక మాట, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. చాలా ఏళ్ళుగా అందరూ మర్చిపోయినటువంటి అంశం చిలకలూరుపేట స్పైసెస్ బోర్డుకి సంబంధించి. ఎలాగూ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది, కూటమిలో వీళ్ళు ఉన్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ ఇక్కడ ఏపీలో కూడా. సో కెన్ దే ప్రెజరైజ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గెట్ ఇట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్లో మనకి తెలంగాణ స్టేట్లో కూడా స్పైసెస్ బోర్డుకి సంబంధించి బోర్డు ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్కి స్పెషల్గా పసుపు బోర్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంపారిటివ్లీ గుంటూరు మార్కెట్ యార్డ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. గుంటూరుకి వచ్చేటువంటి మిర్చి కూడా ఏం తక్కువదేం కాదు. సో అక్కడికి వచ్చేదానికి కూడా స్పెషల్గా బోర్డు ఏమైనా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందా? అంటే దానివైపు ఏమైనా పోరాటం లాంటిది, లేదంటే దానివైపు అడగడం లాంటిది ఏమైనా చేస్తే మంచిదంటారు? ఖచ్చితంగా ఇప్పుడు బోర్డులు ఏర్పాటు చేయటం లేదా అనౌన్స్ చేయటం రాజకీయ ఒత్తిడి అనేది కాదు. దానికి ఇక్కడ మిర్చి అనేది ఇన్ని లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. మెట్రిక్ లక్షల టన్నుల్లో మెట్రిక్ టన్నులు వస్తా ఉంటది. అటు ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి కూడా ఇక్కడికే తెస్తారు. అవును, ఖమ్మం వరంగల్ దొరకకపోతే నెక్స్ట్ వెళ్ళేది అక్కడికి. ఈ ప్రాబ్లం ఇక్కడే కాదండి, ఖమ్మంలో కూడా ఉంది. మిర్చి రైతులు ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. రేటు పడిపోయింది, తెగుళ్ళు సోకింది. తెగుళ్ళు సోకినప్పుడు ఏంటంటే ఆ పంట ఎక్కడ ఉన్నదో తెగుళ్ళు వస్తాయి. మన స్టేట్ కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి, లేదా పక్క జిల్లాలు కాబట్టి, ఇటు కృష్ణా జిల్లాలో సాగు చేస్తే వాళ్ళకు కూడా ఆ తెగుళ్ళు వచ్చేస్తాయి 100%. నేననేది ఏంటంటే ముందు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఇంకోటి అండి, ఇందాక మనం డిస్కస్ చేయలేదు నేను. మన మిర్చికి సంబంధించి ప్రధానమైన సమస్య ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో మన రైతులు పురుగు మందు రెసిడ్యూల్స్ ఎక్కువ ఉంటున్నాయి. అందుకని తిరస్కరణకు గురవుతాం. నేననేది క్వాలిటీ ఆఫ్ మిర్చి బాగున్నప్పటికీ కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ మధ్య కాలంలో హైజీనిక్ అంటే హెల్త్ రీజన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎక్కడైతే మీకు పురుగు మందుల అవశేషాలు కనిపిస్తాయో వాటిని ఆ పంటలు రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ తెగుళ్ళు తోగుతున్నాయి అని చెప్పేసి
విస్తృత స్థాయిలో పురుగు మందులన్నీ కొట్టేస్తే ఏంటంటే నేననేది ఏంటంటే అసలు తెగుళ్ళకి సోకని రకాలు ఉంటాయి. మనం సైంటిఫిక్ గా అనేకంగా ఇక్కడ మాకు గుంటూరులో లాంగ్ ఫామ్ ఉంది, అనేక రకాల వంగడాలు మిర్చి రైతులకు సంబంధించి కొత్త కొత్త రకాలైనవి కూడా తీసుకొస్తారు. వాటి గురించి రైతుల్లో అవేర్నెస్ తేవాలి ముందు. అంటే పురుగు మందులు వాడటం ద్వారా మనం అంతర్జాతీయ డిమాండ్ లో మంచి రేటు తెచ్చుకోలేకపోతాము, మన పంటలు తిరస్కరణకు గురవుతాయి అనేది ఒకటి. ఆ ఆస్పెక్ట్ లో రైతుల్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ ఏడాది 20,000 వచ్చింది కదా అని వచ్చే ఏడాది కూడా 20,000 25,000 వస్తాయని అందరూ అదే పంట వేసేస్తే డిమాండ్ సప్లై సూత్రం వర్తించి ఆటోమేటిక్ గా ధర పడిపోయే అవకాశం ఉంటది. దానిలో అది కూడా ప్రభుత్వం దాన్ని కూడా ప్రజల్లో అవేర్నెస్ చేయాలి రైతుల్లో. బాబు ఈ పంట కాదు, అంతర పంటలుగా ఇంకో పంటలు వేసుకోవాలి, మీరు ఇదే పంట మీద ఆధారపడితే మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ అంతర పంటల్లో వేయటం వల్ల ఇవాళ ఈ పంటలో దిగుబడి తక్కువ వచ్చినా లేదా తెగుళ్ళు సోకినా వేరే పంటల్లో కొంత వేసుకోవడం వల్ల మీకు ఆ విధమైన సౌలభ్యం వచ్చిందనే విధంగా రైతుల్లో అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఇమీడియట్ గా ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, ఇక్కడ ఇంత లక్షల ఎకరాల్లో పండిస్తా ఉన్నారు, లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి ఏటా వస్తా ఉంది. దానికి సంబంధించి గుంటూరు మార్కెట్ యార్డ్లో 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. ఈ ఆదాయం తీసుకెళ్లి వేరే చోటకు తరలించి అట వాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. రైతులకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, చుట్టుపక్కల ఏదైతే కోల్డ్ స్టోరేజీలు కూడా అవసరమైతే మిర్చి యార్డ్ తరపున నిర్వహించేలాగా కొన్ని కన్స్ట్రక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మిర్చి ఉంది, మిర్చిని కారంగానో పచ్చళ్ళుగానో ఆ విధమైన పరిశ్రమలు ఇక్కడ స్థాపించడం ద్వారా వాటిని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా రైతులకు కూడా అవకాశాలు పెంపొందుతాయి. ఇంకా వాళ్ళకి వాల్యూ యాడెడ్ పెరగడం ద్వారా మా అదనపు ఆదాయం కూడా సమకూరే అవకాశాలు ఉన్నాయి. ఒక్క వాల్యూ యాడెడ్ ఇప్పుడు మిర్చి రైతులకు సంబంధించి కారం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఆ కారం ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇక్కడ ఆ పరిశ్రమలు లాంటివి తక్కువ ఉన్నాయి. చాలా ఇక్కడ పంట దిగుబడితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి. మీకు అక్కడ కరీంనగర్ లో కానీ అక్కడ నిజామాబాద్ లో కానీ పసుపు సంబంధించి కూడా మనం పండిస్తాం కానీ ఆ వాల్యూ యాడెడ్ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి అనేది నేను అడుగుతున్నా. లేవు అక్కడ కూడా లేవు. ఆ విధంగా ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అనేది పాయింట్ అక్కడ. ఎగ్జాక్ట్లీ అందుకే నేను అడగడం జరిగింది మస్తాన్ గారు. ఇప్పుడు నేను అడిగినటువంటి పాయింట్ కూడా అదే. ఇప్పుడు నిజామాబాద్లో ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారో దాంతోపాటు వాల్యూ యాడెడ్ అక్కడ రీసెర్చ్ సెంటర్, దాంతోపాటు ఎక్స్పోర్ట్కి సంబంధించి ఏమేమి ఉండాలి ఏమి ఉండకూడదు అనేటువంటి పాయింట్స్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పింది. సో అదే విధంగా ఇప్పుడు గుంటూరులో కూడా అలాంటిది ఏమన్నా పాసిబిలిటీ ఉంటే అది రైతులకు హెల్ప్ అవుతుంది కదా. మనకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయండి, ప్రతి గ్రామంలో కూడా పిఎస్సిఎస్లు ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే రైతులు మిర్చికి సంబంధించి కానీ కాటన్ కానీ లేదంటే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే పండిస్తున్నారో వాళ్ళు ఆ గ్రామాల్లో అవేర్నెస్ చేయడం, ఈ ఇయర్లో ఇంత మాత్రమే పంట వేసుకుంటే బాగుంటది, ఆ విధంగా ఒక పరిమితులు టొబాకో బోర్డుని ఏదైతే రైతులు నియంత్రిస్తూ ఒక విధంగా ఇంత మాత్రమే పండించండి, అదనంగా పండిస్తే ఫైన్ కూడా వేస్తారు. తెలుసండి మీకు అవినాష్ గారు? అవును. టొబాకో బోర్డు పర్మిషన్ లేకుండా టొబాకోని కనుక మీరు పండిస్తే దాని కొనరు ఒకటి, ఒకవేళ కొన్నా కూడా చాలా తక్కువ ధర కొంటారు, మీ మీద ఫైన్ కూడా వేస్తారు. సరే, ఇందాక నేను ఒక పాయింట్ అలాంటిదే మీకు పాయింట్ చెప్పడం మర్చిపోయా. మనకు భారతదేశ వ్యాప్తంగా చాలామంది మసాలాలు తినే వాళ్ళకి ఐడియా ఉంటుంది. గసగసాలు ఒకటే ఒక స్టేట్లో పండుతుంది, ఇట్స్ ఎ కమర్షియల్ క్రాప్. ఆ స్టేట్లో కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పండించడానికి ఆస్కారం లేదు, గవర్నమెంటే తీసుకుంటుంది. పోనీ వేరే ఇంకేదైనా స్టేట్లో పండిస్తే దాన్ని వాళ్ళ మీద కేసులు వేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద లోపలేస్తారు. అట్లానే కదా సార్, ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కి సంబంధించి కూడా అదనపు ఆదాయాలు వచ్చాయి చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే షార్ట్ కట్ లో ఇట్లా విత్తనం వేయంగానే వచ్చేస్తుంది అనేది, తెగులు కూడా అదే విధంగా సోకుతాయి వాటికి. షార్ట్ కట్ లో ఏదైతే కమర్షియల్ క్రాప్స్ వస్తాయో కాటన్ కానీ మిర్చి కానీ తెగులు కూడా అదే స్థాయిలో వచ్చేసేసి పంట దిగుబడిన ఇదైపోయి వాళ్ళు పెట్టుబడులు ఇబ్బంది పడిపోయి రైతులు ఆత్మహత్యలు, మనకి ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు అనేవి ఎక్కడైనా మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ చూసుకుంటే ఇదే ఈ పెట్టుబడులు ఎక్కువైపోయిన తర్వాత ఆ సరైన గిట్టుబాటు ధర రాకపోయేసరికి వాళ్ళ ఆత్మహత్యల వైపు పయనించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్ గా వెంటనే స్పందించి మార్కెట్ ఇంటర్వెన్షన్ 25% అనే కాదు, అక్కడ ఏదైతే రైతులు ఇబ్బంది పడకుండా ఉన్నారో ఆ విధమైన చర్యలు వెంటనే చేపట్టాలి. అవసరమైతే కొన్ని వందల కోట్లు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వటం కంటే కూడా ముందు ఆ విధమైన వాటికి పురిగొల్పకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు లక్ష్మణ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. లక్ష్మణ్ గారు, ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని కలిసినటువంటి సీఎం గారు కావచ్చు, లేదంటే రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు, ఏదైతే ఉందో కాస్త దాంట్లో మీ విజయం అని అనుకోవచ్చా మిర్చి రైతులకు సంబంధించి? లక్ష్మణ్ గారు మీట్లో ఉన్నారు.
మళ్ళీ అడగండి. ఇప్పుడు ఏదైతే ఇవాళ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాత ఇవాళ ఆ మిర్చికి సంబంధించి మిర్చి పంటకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినటువంటి చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇదంతా మీ కృషిగానే అనుకోవచ్చా? అది మీ గెలుపుగానే అనుకుంటారా? అవినాష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి ఓవర్సైట్ టీవీ వీక్షల హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ విజయాలు అపజయాలని కాదు, కానీ ఇక్కడ రైతులు ఆపదలో ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు. వాళ్ళు మిర్చి రైతులే కాదు, రకరకాల పంటలు పండిస్తున్నటువంటి ఇందాకల రాజకీయ విశ్లేషకులు అన్నట్టుగా పసుపవని అన్ని మినుములు, పెసలు, అలాగే టమోటో ఇటువంటి పండించే రైతులందరూ కూడా కనీస మద్దతు ధర అనేది, ఒక గిట్టుబాటు ధర అనేది మనం క్రియేట్ చేసే వాళ్ళకి మరి కొనగలిగితే వాళ్ళు పండించే పంటకు మనం న్యాయం అవుతాం. ఎందుకంటే మనం చూసాం, ఏదైతే మరి గుంటూరులో మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క బాధలు అడిగితే, సార్ మేము ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు మేము ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ సంవత్సరం వచ్చేసరికి మరి దాదాపుగా 10 క్వింటాలు కూడా రాలేదు ఒక ఎకరాకి. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎకరాకు వచ్చి 20 పైన క్వింటాలు మాకు దిగుబడి వచ్చేది. సో అప్పుడు మీరు ఉన్నప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా మాకు లోన్లు అనేది 0 వడ్డీకే లోన్లు ఇచ్చేవారు. అలాగే మరి రుణాలు కూడా దాదాపుగా 8,700 కోట్ల రూపాయలు రుణాలు కూడా ఆ రోజున రైతులందరూ కూడా ఇచ్చారు. మరి ఇటువంటి సమయంలో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కనీసం అప్పుడు మీరేమో 21 నుంచి 27,000 వరకు కూడా కొనేవారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి కనీసం 7,000 లేదు, 5,000 లేదు, 6,000 లేదు, ఇట్లా బేరాలు ఆడుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నటువంటి దళారులకి మా రైతులను అమ్మేశారు. మమ్మల్ని అందరినీ ఒక మూట కట్టి దళారులకి అమ్మేశారు. దళారులు బాగుపడుతున్నారు తప్ప రైతులు ఎటువంటి ఇది లేదని చెప్పి వాళ్ళ కష్టాలు చెప్తే, ఇప్పటికప్పుడే మరి జ్ఞానోదయం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రేమలేఖలు రాశారు. అమిత్ షా గారికి, మోడీ గారికి, వ్యవసాయ శాఖ మినిస్టర్ గారికి, ఆర్థిక మినిస్టర్ గారికి ప్రేమలేఖలు రాశారు. అమ్మా, ఇగో మా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు మా రైతులకి మరి ఎంఎస్పి ప్రకటించండి, ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటించండి అని చెప్పి ప్రేమలేఖలు రాశారు. సో ఈరోజు ఒకటే చెప్తున్నా సార్, రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల కోసం మీరు అమరావతి కట్టాలనో, పోలవరం కట్టాలనో, ఇంకోటి కట్టాలనో మీరు అప్పు తీసుకొచ్చి మీరు చేస్తున్నటువంటి జలసాలు, మీరు తీసుకున్నటువంటి కమిషన్లు కాస్త శ్రద్ధ పెడితే ఆ రైతులు పండించే పంట మరి మీరు ఈ రాష్ట్రంలో ఎక్కువగా మిర్చితో పాటుగా జొన్నలు కూడా పండిస్తూ ఉన్నారు. ఆ జొన్నలు పండించిన వ్యక్తుల నుంచి వరిసేను పండించిన వీళ్ళందరి దగ్గర కూడా ప్రభుత్వం మీరు కొని ప్రభుత్వ స్టాల్ పెట్టి మీరు ఎందుకు అమ్మకూడదు? మీరు ఎందుకు ఈ రోజున రేషన్ డీలర్లో మీరు ఎలాగైతే కందిపప్పు ఇస్తూ ఉన్నారు, మీరు ఎలాగైతే బియ్యం ఇస్తూ ఉన్నారు, మీరు ఎలాగైతే పంచదార ఇస్తూ ఉన్నారు, వాటితో పాటుగా మిరపకాయలు ఇవ్వండి, లేదా ఇది కారం చేసి ఇవ్వండి, పసుపు ఇవ్వండి, ఇవన్నీ కూడా స్టోర్లో కొనుక్కుంటారు కదా ప్రజలు. మీరే కొని ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఆలోచన ఎందుకు చేయకూడదు? అది మీరు చేస్తున్నా ఎవరు చేస్తున్నా ఆలోచన మంచిదే కదా. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా నిత్యావసర వస్తువులు కొనాలంటే కొట్టుకెళ్ళాలి, లేదా సూపర్ మార్కెట్లకు వెళ్ళాలి. అలాంటప్పుడు ఇంటింటికి వచ్చి రేషన్ ఇచ్చేటప్పుడు మన ఇంటి దగ్గరలో రేషన్ డీలర్ ఉన్నటప్పుడు ఆ రేషన్ డీలర్ దగ్గరగా మన గవర్నమెంటే సబ్సిడీ రూపంలో, తక్కువ రూపంలో ఆ రైతుల దగ్గర కొన్నట్టు పంటనంతా కూడా మీరు ప్రజలకే తిరిగి అమ్మండి. మీరు ఎక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీరు ఎందుకు చేయాలి? అక్కడ శ్రీలంకలో బాగలేదు, అక్కడక్కడ అమెరికాలో బాగలేదు, లేదా రష్యా వాళ్ళు కొనట్లేదు, చైనా వాళ్ళేమో మాకు వద్దని పంపించేశారు. ఎందుకు కుంటి సాకులు అంటున్నా? మన దేశంలో పండించుకున్న పంట మన ప్రజలకు మనం అమ్ముకోలేమా? పాయింట్ టు బి నోటెడ్. లక్ష్మణ్ గారు, ఇంకో మాట చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ దళారుల వల్లే మోసపోతున్నారని అన్నారు కదా. ఇందాక టీడీపీ నేత మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి దళారులంతా మాజీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళే అని. దాన్ని ఏమంటారు మరి మీరు? అవినాష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైనా ఇది ఇవ్వండి, కరెంటు బిల్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, పోలవరం ఎత్తి తగ్గించాం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, అమరావతిని మేము 15,500 కోట్లు తీసుకొచ్చాం కట్టేస్తాం, ఇది జగన్మోహన్ రెడ్డి కట్టడం వల్ల మేము కడుతున్నాం. ఇవ్వలేదా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఆర్ఎస్ జరగట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు.
వీళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, ఏం దేనికని వినియోగించరు. నేను ప్రతిదానికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ నామస్వరం లక్ష్మణ్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి యాడ్లకు సంబంధించి నాకు తెలిసి కొత్త రిక్రూట్మెంట్లు కానీ లేదా కొత్త బోర్డులు కానీ ఏర్పడినటువంటి దాఖలాలు నాకైతే కనబడలేదు. మరి అలాంటివి ఏమైనా జరిగాయో లేదో మీరే కన్ఫర్మేషన్ చేయాలి సార్. ఇప్పుడు కొత్త బోర్డులు అనేది అంటే ప్రతి వ్యవసాయ మార్కెట్లో కూడా బోర్డులు అనేది ఉంటాయి. ఆ పంట ఎవరైతే ఏ పంట అయితే పండిస్తూ ఉన్నారో దానికి ఈ సహకార సంఘాలు అనేవి వాళ్ళకు బోర్డు ఏర్పాటు చేసుకుని ఆ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుకోవడానికి, బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో వాళ్ళ లబ్ధి పొందడానికి ఒక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఆ రంగంగా ముందుకు మూవ్ అవుతాయి. మేము అటు చెప్తున్నాం సార్. ఇప్పుడైతే రైతులకి ఈ రోజున ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీఐకి కేంద్రాలు తీసుకొచ్చి ఆర్బీఐకి కేంద్రాల ద్వారా అంటే నాణ్యమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలని దీంతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ పెట్టారు. ఈ క్రాప్ అనే సిబ్బందిని పెట్టారు. ఈ క్రాప్ సిబ్బంది అందరూ కూడా ఆయా విలేజ్ల్లో ఆ యొక్క రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క భూమిలో ఏ పంట పండిస్తే బాగుంటుంది, మీరు ఎంతవరకు పండించాలి ఏంటనేది వాళ్ళకి టెస్ట్ చేసి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి వాళ్ళతో ఆ పంట వేసి ఆ పంట మన గవర్నమెంట్ కొనేదండి. అంత జాగ్రత్తలు తీసుకునేవారు. ఎక్కడ కూడా ఆ ఇళ్ళలాగా డూప్లికేట్ విత్తనాలు ఇవ్వలా. మేము అటు చెప్తూ ఉన్నాం. అంటే అంత చక్కగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి అంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు ఎత్తేసే సాహసం చేస్తూ ఉన్నారు. 10,500 రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఈ రోజు 5,000కి రైతు భరోసా కేంద్రాలు తగ్గించే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే రైతులు సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదు, రైతులు 3 పూట్ల తిండి తినడం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ అండి, హరితాంధ్రప్రదేశ్ అన్నారు మనల్ని. హరితాంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కువ మంది వ్యవసాయం చేసుకుని జీవన విధానం అనేది కొనసాగుతూ ఉంది. మరి ఆ తరంలో రైతుల మీద ఎందుకు కక్ష కట్టారు? అందరూ కూడా మీరు అన్నట్టుగా డిజిటల్ వైజ్ వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళి ఎక్కువ సాఫ్ట్వేర్ అని చెప్పి అందరూ కూడా కంప్యూటర్ మీద నొక్కలేరు కదా. సైబర్ నేను తీసుకొచ్చా, సైబర్ డెవలప్మెంట్ చేసా, మరి అమరావతి నుంచి ఇక్కడ కూడా సైబర్ ఇదవడం కదా. రైట్ లక్ష్మణ్ గారు, I'll come back. మీరు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి ఈ కామెంట్స్ పైన టీడీపీ నేత మాటలు విందాం, ఆ తర్వాత I'll come back to again. సార్ జగదీష్ గారు, వైఎస్ఆర్సీపీ నేత చాలా పాయింట్స్ మీ ముందే రైతు భరోసా కేంద్రాలు 10,000 ఉంటే మీరు 5,000 చేశారనేటువంటిది. అదేవిధంగా ఇవాళ ఆయన చాలా లాజిక్, చాలా స్ట్రైట్ పాయింట్, చాలా క్లియర్గా అడిగారు. ఈ మిర్చికి సంబంధించి ఏదైతే ఉందో ఎందుకు ప్రభుత్వమే ఈ రేషన్ షాపుల ద్వారా ప్రజల వద్దకి తీసుకెళ్లట్లేదు అనేటువంటి ఉద్దేశాన్ని, అఫ్కోర్స్ వాళ్ళ గవర్నమెంట్లో చేయలేదు, వాళ్ళు ఎందుకు చేయలేదని అడిగే రైట్ మీకు ఉండొచ్చు కాక, కానీ మీరు అది చేసేందుకు ఆస్కారం కూడా ఉంది కదా అంటున్నా నేను. సార్ ఇప్పుడు మీరే చెప్పారు 16 lakh tons నియర్ గా వస్తుంది. అవును, ఇది ఎసెన్షియల్ కమోడిటీ కాదు, ఇట్స్ ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీ పార్ట్ ఆఫ్ దిట్. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత కన్జంప్షన్ ఉంటుంది? ఇంత స్టాక్ ని మనం ఆ విధంగా ఎక్కడ చేయగలుగుతాం? ప్రాక్టికల్లీ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఈ మిగతా ప్రొడ్యూస్ అంతా ఏం చేయగలుగుతాం? దీనికి అది సొల్యూషన్ కాదండి బేబీ. అంటే ఇప్పుడు ఆయనది నేను డైరెక్ట్ గా కాదన్ను, ఒక అంశంగా మనం అందులో పెట్టొచ్చు కొంతవరకు, కానీ దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటే గానీ అసలు దీనికి ఫెయిర్ ప్రైస్ వచ్చే పరిస్థితి ఉండదు. అంచేత ఏంటంటే ఆ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి. మామూలుగా మన రేషన్ డిపోల్లో కారంకి అంత ఏముంటదండి. అంచేత వాల్యూమ్ అనేది హ్యూజ్ వాల్యూమ్ తీసుకొచ్చి మనం ఇందులో ఇక్కడ పెట్టుకుంటే అలాగైతే ఇంకా అంత సింపుల్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ప్రొక్యూర్ చేసుకునేవాళ్ళు కదా. అంచేత ఇవాళ దానికి ఏంటంటే ఖచ్చితంగా ఇట్స్ ఏ కమర్షియల్ క్రాప్ అండి. ఇట్స్ ఏ కమర్షియల్ క్రాప్ ని ఆ విధంగా చూడాలి. మిగతా స్టేట్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కానీ దానికి డిమాండ్ క్రియేట్ చేయగలిగేటప్పుడు రైతులకి పర్మనెంట్ సొల్యూషన్ ఇవాళ దానికోసం మేము ట్రై చేస్తా ఉన్నాం. ఇమీడియట్ గా ఏంటంటే కేంద్రం ప్రొక్యూర్ చేయడానికి ఇవాళ రెడీగా వచ్చింది. 11,600 రూపీస్ ఎంత క్వింటాల్కి దానికి కూడా ఫిక్స్ చేశారు. అది ఖచ్చితంగా ఎంత డబ్బు అయినా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కేంద్రం ద్వారా తీసుకొచ్చి కొనడం జరుగుతుంది. ఇది ఇమీడియట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ ఆ విధంగా చేయడానికి కూడా అవి జరుగుతున్నాయి. ఇక నా అగ్రికల్చర్ గురించి లక్ష్మణరావు గారు మాట్లాడారు. అగ్రికల్చర్ గురించి ప్యాడీ ప్రొక్యూర్ చేసి రైతులకు డబ్బు కూడా ఈ ప్రభుత్వం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఏవి కూడా లేకుండా అసలు రైతు భరోసా కేంద్రాలు కట్టారు.
అది NREGS లో వచ్చింది కాబట్టి కట్టారు. కానీ రైతులకి ఏ ఫెసిలిటీ కూడా లేదు. అంచేత వ్యవసాయం గురించి వీళ్ళు మాట్లాడడానికైతే లోకల్ స్టాండ్ లేదు. వ్యవసాయం ఎంత దారుణంగా ఇదైందో అంచేత అడగండి లక్ష్మణరావు గారు, మాకు తెలుసు, ఆయన కూడాను. అసలు రైతులకి, ప్యాడీ రైతులకి ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు. అది దట్ ఇస్ ద బెస్ట్ మీకు విజిబుల్ ఎవిడెన్స్ అది. ఇవాళ అపోజిషన్ లో ఉండి అన్ని కూడా ఈ ప్రభుత్వానికి కింద మీరు ఒక పాయింట్ అయితే నేను అదే అంటాను. ఇప్పుడు ఇంతవరకు మిర్చి బోర్డుని దళారులు అని చెప్పారు లక్ష్మణరావు గారు. అసలు మిర్చి బోర్డులో ఇంతవరకు ఎవరున్నారు? కొత్త ప్రభుత్వం ఏమైనా బోర్డులు క్రియేట్ చేసిందా, లేకపోతే లైసెన్సులు ఇచ్చిందా, ఏమైనా అయిందా? కాబట్టి ఇట్ ఈస్ అండర్ దేర్ కంట్రోల్. వాళ్ళ వల్ల నేను అందుకే అంటే మళ్ళా లక్ష్మణరావు గారు అన్నట్టు ఏది జరిగినా నెగిటివ్ గా జరిగినా పాత ప్రభుత్వం అంటుంటారు, కానీ కొంతవరకు ఉంటుంది అది. ఇప్పుడు మిర్చి బోర్డులో ఇంతవరకు అసలు గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ లేదు, ప్రెజెంట్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ లేదు. అక్కడ ఏం జరుగుతా ఉన్నా ఏమైనా కూడా ఇందాక అందుకే స్టార్టింగ్ లో నేను చెప్పాను, అక్కడ అసలు రైతుల కన్నా దళారులే ఎక్కువ ఉన్నారు, వాళ్లే లైసెన్సులు తీసుకున్నారు. అక్కడ ఏమేం జరుగుతా ఉన్నాయి అన్ని కూడా GSTలో కూడా కమిషను, వచ్చే సెస్ లో కూడా కమిషను, ఇవన్నీ తీసుకొని అలాగ అలవాటు అయిపోయింది. అలాగ అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అదే నేను అంటాను, ఇప్పుడు ఒక్కసారి మనమేమో మాట్లాడుతూ ఉంటే వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. వ్యవస్థలో పెట్టాలి, రైతులకు కూడా పర్మనెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ దిశగా ఇందాక నేను కూడా జగదీష్ గారు, ఐ థింక్ యువర్ ఇంటర్నెట్ ఇష్యూ అండి. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్తాను. మస్తాన్ గారు, రెండు పార్టీల నేతల మాటలు మీరు విన్నారు. కొత్త బోర్డ్స్ అయితే రాలేదు ప్రస్తుతానికైతే, ఇంకా స్టిల్ ఓల్డ్ బోర్డ్సే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే లక్ష్మణ్ గారు మాట్లాడారో ఆ మాటలు మీరు విన్నట్టుగా నేనైతే అనుకుంటా ఉన్నాను. సో వాట్స్ యువర్ సొల్యూషన్ అండి దీనికి? అంటే ఏ రకంగా అడుగులు పడితే మంచిదని మీరు అంటారు? సార్, ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకి నూతన పాలక వర్గాలను ఇంకా నియమించలేదు. నూతన పాలక వర్గాలు నియమించకపోయినా మనకి వ్యవసాయ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమైందో పంట దిగుబడి అనేది ఎంత వస్తుంది అనేది ప్రభుత్వం దగ్గర ఉంటది. అవును, వ్యవసాయ శాఖ అవన్నీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వర్షాధారిత పంటలు ఉంటాయి, అదేవిధంగా కాలువల ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువల ద్వారా వచ్చే నీటి ద్వారా పండే పంటలు ఉంటాయి. వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ ఉంటుంది. ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్లు ఏఓస్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏ పంటలు వస్తున్నాయి, ఏ తెగుళ్ళు సోకుతున్నాయి, ఇవన్నీ కూడా పాలకవర్గాలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలనలో జరుగుతూ ఉంటది. అందులో మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎందుకంటే అటు కృష్ణా, గోదావరి ఉన్నాయి, పైగా వర్షాధారిత పంటలు మెట్ట ప్రాంతం కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది పక్కన పెట్టేసేసి అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? ఇంత పంట దిగుబడి వస్తా ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన తెగుళ్లు సోకుతున్నప్పుడు వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? ఆ తెగుళ్ళకి సంబంధించి రైతుల్లో ఏవే అవేర్నెస్ కల్పించారు? పురుగు మందులు ఎక్కువ వాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లేదా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఏ విధమైన ఇచ్చేస్తా ఉన్నారు? లేదా పంట కూలీలకు సంబంధించి విపరీతమైన ఒక 500 ఈరోజు మిర్చి కోతకు వెళ్లే వాళ్ళు 500 నుంచి 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ రైతులందరూ కూడా అప్పుల్లో కూరుకుపోతున్నారనే ఒక సమాచారం వాళ్ళకి విస్తృతంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు వెంటనే దానికి రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రవేశించాలి. మార్కెట్ ద్వారా కొంటారో లేకపోతే మీరున్నారు దళారులు కొంటారండి. దళారులు ఎప్పుడు ఉంటారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంటారు, లేదా బీజేపీ వచ్చినా కూడా ఆ ప్రభుత్వంలో కూడా ఉంటారు. దళారులు అనేవాడు రైతులను దోచుకోవడానికి రెడీగా ఉంటారు. దానిలో ఎటువంటి సంకోచాలు లేదు. అది మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అది నిర్ణయించాల్సిందే. వాళ్ళు అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు రైతు అయిన కాడికి అమ్ముకుంటుంటే దానిని వాడు కొనుగోలు చేసేసి వాడు లాభం వాడు పొందుతాడు. వాడు రైతు ఎలా ఉంటే వాడికి ఎలా పోతే వాడికి అనవసరం లేదు. అంతే కదా, వాడి బిజినెస్ వాడిది. ప్రభుత్వాలకు అవసరం. ప్రభుత్వాలు రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు వచ్చి అక్కడ సర్వీస్ సెక్టర్ లో పనిచేస్తారు, కానీ మనం వెళ్ళి వ్యవసాయం పండించమంటే పండించలేం. మనం ఆ కష్టం పడలేరు ఎవరు కూడా. ఆహార భద్రత అనేది ఆ సమస్య రైతు కనుక నిరాకరిస్తే, రైతు సమ్మె చేస్తే మనం ఎవరు కూడా భరించలేని పరిస్థితిలో ఉంటాం. సో అందుకని రైతులకి సంబంధించి ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇంకా వేచి ఉండకుండా వెంటనే వాటిగా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసేసి వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి రైతులు ఏ విధంగా అయితే మేము వెనుకనుగా ఉంటాం, దళారులకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు కనుక తక్కువ రేటు కొనేటట్టు మేము ఎక్కువ రేటుకి కొంటాం, మీ ఆటలు సాగవు మా దగ్గర. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ లో పాత పంట నిల్వ ఉంది,
ఆ పాత పంటను ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ కి ఏ విధంగా దాన్ని పంపించాలి, ఏ దేశాల్లో షార్టేజ్ ఉంది పంట, ఇట్లాంటివన్నీ కూడా ఒక కమిటీ ద్వారా వార్పుటింగ్ గా చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే రైతులు గట్టెక్కుతారు. కానీ ఇప్పుడు మనం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని ఒకవేళ ఫోర్స్ చేసినప్పటికీ కూడా ముందు ఫండింగ్ కావాలి, రైతులకు సంబంధించిన భరోసా కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఈ పంటను కొంటారు అనే ఒక ఇది ఉండాలి, దళారులు దోచుకోకుండా మాకు ప్రభుత్వం అండగా ఉంటుందనే ఒక వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం కావాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. మీ రైతులు మిగతా విషయాలు వేరే. ఎందుకంటే ఈ పంట రేపొద్దున కోల్డ్ స్టోరేజీలు లేవు, అట్లా నిల్వ ఉంచడానికి అవకాశం లేదు. ఏదో మనం ఇళ్లలో పెట్టుకుంటే పంట పాడైపోయింది, లేదా వేరే గోడౌన్లో పెట్టడానికి వీల్లేదండి. మిర్చిని వేరే గోడౌన్లో పెడితే అది రంగు మారిపోయింది, ఆ తర్వాత ఎవరు కొనరు, క్వాలిటీ తగ్గిపోయిందని ఇంకా తక్కువ రేటుకి అడుగుతారు. సో ఖచ్చితంగా వెంటనే 30 లక్షల బస్తాలు ఆల్రెడీ కోల్డ్ స్టోరేజీలు 60-70 కోల్డ్ స్టోరేజీలు నిల్వ ఉన్నాయి. నిల్వ చేసుకోవడానికి కూడా రైతులకు అవకాశం లేదు. వెంటనే ఏం చేయాలి, ఇప్పుడు ఉన్న పంటను ఏ విధంగా కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్నా కూడా ఇబ్బందే. గవర్నమెంట్ కూడా ఏ దేశాలకి ఎగుమతి చేయాలి, ఏంటి, దీనికి సంబంధించి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా దీని మీద వెంటనే వార్పుటింగ్గా ఒక కమిటీ వేసి వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. అదేవిధంగా ఎగుమతులకు సంబంధించి కానీ, దళారులకు సంబంధించి కానీ, అక్కడ ఎవరైనా రైతులు దోచుకునే విధంగా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే వాళ్ళకి వారం చేసి, రెండోసారి రైతులు మోసం చేస్తే తాట తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, దళారులు నుండి వేరేస్తాం అనే టైపులో ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ప్రభుత్వాలు, అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వాలు నిజంగా దళారులపైన అలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా చాలా వరకు దళారులకి వంగుతాయి అనేటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీనికి సమాధానం నాకు తెలిసి లక్ష్మణ్ గారు చెప్పాలి. లక్ష్మణ్ గారు అంటే నేననేది ఏంటంటే అండి, దళారులు ఎప్పుడు ఉంటారు. నేననేది ఇట్లాంటి సందర్భాల్లో, మిగతా సందర్భాల్లో పంట దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు 2 బస్తాలు దోచుకున్నాడని రైతు పట్టించుకోడు. ఆల్రెడీ నష్టపోయి ఉన్నాడు. ఆల్రెడీ 20 క్వింటాల్లో 10 క్వింటాలే వస్తుంది. పెట్టుబడి ఏమో 1,50,000 నుంచి 2 లక్షలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా దోచుకుంటే వాడు ఏడ మిగులుతాడు? వాడు పెట్టుబడి ఆడొస్తుంది. వాడు పండించిన ప్రస్తుతానికి మనం రోజు పని చేస్తే రోజు 1000 రూపాయలు 500 సంపాదించుకుంటారు. వాడికి ఏం డబ్బులు రావు కదా, రైతు అనే వాడికి డబ్బులు రావు. ఆ పంట అమ్మితేనే డబ్బులు వస్తాయి. ఇంటికి వెళ్తే ఆ డబ్బులు తీసుకునే ఇంటికి వెళ్తాడు వాడు. మరి అలాంటి రైతుని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా వార్షికంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందని నేను చెప్తాను. రైట్. లక్ష్మణ్ గారు అయితే ఒకవేళ ఇప్పుడు ఇందాక టీడీపీ నేత చెప్తా ఉన్నటువంటి మాట 11,600 రూపాయలు క్వింటాలు ఇప్పుడు కేంద్రము రాష్ట్రం కలిసి ఇవ్వబోతా ఉంది అనేటువంటి మాట అంటున్నారు. ఐ యూ హ్యాపీ విత్ ద ప్రైజ్ అండి? అంటే అది సరిపోతుందని అనుకుంటున్నారా రైతుకి? సరిపోదండి అవినాష్ గారు. మేము మా హయాంలో 21,000 రూపాయలు ఇచ్చి మీరు అట్లీస్ట్ వెళ్ళలేదన్నా 18,000 నుంచి 19,000 రూపాయల వరకు మీరు రైతులకు 11,600 అంటే చాలా లీస్ట్ ప్రైస్ అండి. రైతులకి వాళ్ళు ఇచ్చిన పెట్టుబడిలో సగం కూడా రాదు, పావు అంత కూడా రాదు. వాళ్ళు ఇచ్చిన పెట్టుబడి లాభాలు పక్కన పెట్టి వాళ్ళు పెట్టిన కష్టమే రాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒకవేళ 11,600 రూపాయలు ఎంఎస్పి రాష్ట్ర మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రకటిస్తే దాంట్లో ఒక 4,000 ఒక 2,000 3,000 స్టేట్ గవర్నమెంట్ 2 ఇంక్లూడింగ్ చేసుకుని 19,000 వరకు కూడా రైతులకు ఇవ్వాలని మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఆదుకోవాలండి ఖచ్చితంగా. రైతు అనే వాళ్ళు లేకపోతే ఇప్పుడు మన ఎవరికైనా మన కంప్యూటర్ నొక్కొచ్చు, ఇంకోటి నొక్కొచ్చు, ఇంకో పని చేయొచ్చు. రైతు లేకపోతే వ్యవసాయం ఉండదు. వ్యవసాయం లేకపోతే మనకి జీవనాధారంగా తిండి ఉండదు సార్. రైతు లేకపోతే ఈ మనిషికి తిండి ఉండదు సార్, ఉండదు. సో అందుకనే ఖచ్చితంగా మనం అన్నిటికీ సార్ సబ్సిడీ ఇచ్చేదానికి ఇస్తున్నాం. మీరు 100 రూపాయలు పెట్టి మందు తాగా, 80 రూపాయలు పెట్టి మందు తాగా 70 రూపాయలకి క్వార్టర్ ఇచ్చేస్తామన్న ప్రభుత్వం ఈ రోజున రైతుల దగ్గరికి వస్తే ఎందుకని మీరు ఆ మండు వైఖరి వహిస్తూ ఉన్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన రాజకీయ లబ్ధి పొందడానికి కౌలు రైతులకి 1,00,000 రూపాయలు పంచుకొని ఆయన తన సొంత డబ్బులు తీసేయనని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ 2,000 మందికి ఇస్తానని చెప్పు 200 మందికి ఇచ్చి 1,800 మందికి ఎగ్గొట్టి ఈ రోజున మిర్చి రైతులు ఆదుకుండయా, పత్తి పండించిన రైతులు ఆదుకుండయా, పెసలు మినుములు పండించిన రైతులు ఆదుకుండయా, టమాటాలు పండించిన రైతులు ఆదుకుండయా. పవన్ కళ్యాణ్ గారు కాశీరావు కట్టుకొని అక్కడ కుంభమేళ వెళ్ళి ప్రయాగరాజాల్లో మరి ఆయన పుణ్యస్నానాలు చేస్తే మన రైతుల యొక్క కష్టాలు తీరిపోతాయి. మనం పుణ్యస్నానాలు చేస్తే రైతుల కష్టాలు తీరిపోతాయి. సో మనం చేయవలసిన పని మనం ఇగో చంద్రబాబు నాయుడుకి కూడా అంత విలువ లేదా. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు 2 చేతులు పట్టుకో, ఏంటి హిమాలయకి వెళ్తున్నాం అంట కదా, ఎప్పుడు వెళ్తున్నాం హిమాలయకి అని అడిగాడు. ఈయనేమో నవ్వి
సార్ నాకు ఇంకా పని ఉంది సార్, ప్రజల్లో ఇంకా తినాలి, ప్రజలకి అబద్ధాలు చెప్పాలి, ప్రజలు మభ్య పెట్టాలి సార్. ఆ మభ్య పెట్టిన తర్వాత లాస్ట్ అవుతారు ఒకటి ఉంది సార్, ఒకరో వేసం వేసి అప్పుడే హిమాలయాలకు వెళ్తాను సార్ అని పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. ఏంటి సార్ ఇవి, ఏం వార్తలు సార్? ఏ సార్ మీకు మంచి గౌరవం ఇచ్చారు మోడీ గారు, మీ ప్రధానమంత్రి గారి దగ్గర చాలా మంచి గౌరవం ఉంది. మీరు ఏం చేయాలి? రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయాలి, రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు ఈ గిట్టుబాటు ధర కోసం మీరు అడగాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు పక్కపక్కన ఉన్నారు కాబట్టి అయ్యా రైతులు అక్కడ లబోదిబోం అంటూ ఉన్నారు, వాళ్ళ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళని రక్షించండి అయ్యా, ముందు వెంటనే వాళ్ళకి ఎంతో కొంత మీరు ప్రకటించండి, అవసరమైతే మా రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత తెస్తాం, మీరు కూడా కొంత సాయం చేయండి అని అడిగితే ఎవరైనా ఇస్తారు? మనం ఏదో ఫోటోలు దిగడానికో మనం వెళ్ళి వీడియోలు తీసుకొని వైరల్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్, ట్విట్టర్ లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రజా సమస్యలు అంటే సీట్లు ఇచ్చి ఏదేమైనా లాస్ట్ టైం మీరు బట్టలు నొక్కడం, ఇప్పుడు ఆయన తిరగడం రెండింటికి పెద్ద తేడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు, అంతేనా? ఇక్కడ అవినాష్ గారు మూల కూర్చున్నటువంటి ముసలిదాయి కూడా బట్టలు నొక్కేస్తుందని చాలా ఈజీగా మాట్లాడినటువంటి ఈ 75 సంవత్సరాల ముసలోడు మరి ఈ రోజు ఎందుకు బట్టలు నొక్కలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు? సీఎం హోదాలో మీరు ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత సీఎం గారిని మీరు హేళన చేసి మాట్లాడినప్పుడు, మీరు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు ఎందుకు బట్టలు నొక్కలేకపోతూ ఉన్నారు? బటన్ మీ దగ్గర లేదా? తయారు చేయాలి, లేకపోతే బటన్ నొక్కడానికి మీ సహకారం అవ్వట్లేదో మేము వడ్డేస్తాం. అవినాష్ గారు ఖచ్చితంగా మా హయాంలో ఏంటంటే జగదీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రైతులకి ఎటువంటి లబ్ధి చేకూర్చనివ్వలేదండి, ఎటువంటి రుణమాఫీలు చేయలేదండి, ఎటువంటి పంట రుణాలు ఇవ్వలేదండి. అన్న ఆ హయాంలో 54 లక్షల రైతుల కుటుంబాలకి సార్ 8,590 పంటల రుణాలు ఇచ్చాం సార్. అలాగే 65,000 కోట్లు పెట్టి ఈ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాలు కొన్నాం సార్. అలాగే చూస్తే 2019 నుంచి 2020లో మరి 90,74 లక్షల రూపాయలు పంట రుణాలు ఇచ్చాం. అలాగే 2020 నుంచి 2021 వచ్చేసరికి 30,72 లక్షల మరి పంట రుణాలు ఇచ్చాం. మరి 22-23 వచ్చేసరికి 439 కోట్లు పంట రుణాలకి మరి ఇచ్చాం. అంటే ఇవన్నీ కనబడట్లేదంటే ప్రజలకు ఇచ్చే. చూద్దాం సార్, మీరు చెప్పిన ఆ లెక్కలు మరి జగదీష్ గారు గుర్తున్నాయో లేదో ఒకసారి అడుగుదాం. జగదీష్ గారు, వైఎస్ఆర్సీపీ నేత చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎన్ని లక్షల కోట్లు, 8,000 కోట్లు ఇచ్చారనేటువంటిది. పక్క నుంచి మస్తాన్ రావు గారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తినప్పటి నుంచి నవ్వుతానే ఉన్నారు. నేను మీరు అవకాశం ఇస్తే మాట్లాడతాను సార్, సార్ మాట్లాడే ముందు. అంటే నాకు ఎందుకు వచ్చిందో చెప్తాను, మీరు ప్రస్తావించారు కాబట్టి. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలకి హిమాలయాల మీద మక్కువ పెరిగింది. 5-6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు రాగానే నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అనేది ఆయన చెప్పారు. అది వార్త చూసే ఉంటారు. అవునవును, ఆయన దగ్గర నుంచే మొదలైంది యాక్చువల్ హిమాలయాల ప్రేమ ఆయన దగ్గర మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హిమాలయాల నుంచి రెండోసారి, అంతకుముందు ఆయన సినీ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు నేను ఆనంద్ సాయి కలిసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాం అన్నారు. ఈ రోజు ఏంటంటే ఆయన వెళ్తారన్నది కాదు, మోడీ గారు అడిగారు. ఆయన వేషధారణ చూసి ఆయన కుంభమేళా నుంచి అదే విధమైన డ్రెస్ తో అపీరెన్స్ తో వచ్చేసరికి హిమాలయాలకు వెళ్తామని అడిగారు. ఆ విధమైన అంటే హిమాలయాలు అనేది మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన అటు వైసీపీ అధినేతలకు వచ్చేసరికి నాకు కొద్దిగా నవ్వుతుంది. వేరే అదే సార్ నేను అనేది, ఇట్లా ప్రాంతీయ పార్టీల అధినేతలకి హిమాలయాల మీద మొక్కు, గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి ఇద్దరికి హిమాలయాలే కావాల్సి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. రైట్, జగదీష్ గారు సార్, లక్ష్మణ్ రావు గారు ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అడిగాను, మీరు రైతుల దగ్గర ప్రొక్యూర్ చేసిన ప్యాడీకి సకాలంలో డబ్బులు ఇవ్వలేకపోయారు. వాళ్ళకి రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ ఏవి కూడా లేవు. ఇన్పుట్ సబ్సిడీ అనేది పూర్తిగా తీసేశారు. మైక్రో ఇరిగేషన్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా జగదీష్ గారు, ఐ థింక్ ఆయన దగ్గర ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. జగదీష్ గారి దగ్గర విల్ కనెక్ట్ హిమ్ బ్యాక్ అగైన్. రైట్, ఫెర్టిలైజర్ ఇవ్వలేదు. ఇవన్నీ అంచేత ఇప్పుడు దాని గురించి ఇప్పుడు చర్చించడానికి లేదు. కానీ నేను జనరల్ గా ఒకటి చెప్తాను సార్ బిఫోర్ కన్క్లూడింగ్.
హలో చెప్పండి జగదీష్ గారు. యా, గో హెడ్. హలో జగదీష్ గారు వినిపిస్తుంది. సరే, ఇప్పుడు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర జగదీష్ గారు రైట్. ఇక లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. అంటే ఐ మీన్ లెట్స్ హెడ్ ఫర్ జగదీష్ గారు. ఐ జాయిన్ యూ అగైన్ ఒకసారి. సార్ కెన్ యూ హియర్ మీ? జగదీష్ గారు వినిపిస్తుందా? రైట్, నాకు తెలిసి ఇంకా జగదీష్ గారి సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. లక్ష్మణ్ గారి వైపు వెళ్దాం. లక్ష్మణ్ గారు, ఫైనల్గా కంక్లూజన్ వైపు అడుగులు వేస్తే కనుక దీనికి ఇప్పుడు ఈ బేసిక్ అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ వైపుగా కూడా సొల్యూషన్ రావాలంటే మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? నేను అదే చెప్తున్నా సార్. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతుల పైన మన గతంలో చూసి మోడీ గారు హయాంలో అటువైపు పంజాబ్ అటువైపు రైతులందరూ కూడా చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. ఆ వ్యతిరేకతను కూడా ఈ దెబ్బకి ఇంకా మోడీ గారు దిగిపోతారు అనుకోండి. కానీ ఏదో అదంతా వేరే టాపిక్, అది ఇంకా టాపిక్ డైవర్షన్ అయిపోతుంది. కానీ నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా రైతులకి వాళ్ళ ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఒకటి ప్రకటించారండి తెలంగాణలో, చాలా మంచిది. ఏంటంటే వాళ్ళ రైతులకు చెప్పారు, మీరు ఏ పంట పండిస్తే మీకు లాభాలు వస్తాయి, ఏ పంట పండిస్తే మీకు నష్టాలు రావు, ఆ పంట పండించండి, గవర్నమెంట్ సహకారం అందిస్తుంది, అవసరమైతే మేమే కొంటాము, మీరు ఇబ్బంది లేకుండానే. అప్పుడు జొన్నలో ఏవో 4-5 రకాల పేర్లు చెప్పారు కేసీఆర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి. రైతులకి ఇప్పుడు మిర్చి, పొగాకు, టొబాకో, అలాగే టమాటో కాకుండా ఇవి పండిస్తూనే ఇంకా కమర్షియల్గా రైతులు లబ్ధి పొందేగా ఆర్థిక వనరులు వచ్చేటట్టు కమర్షియాలిటీ రావాలంటే ఇంకా ఏ పంట వేస్తే రైతుల నష్టాల నుంచి లాభాల్లోకి వస్తారు అని బేజార్ వేస్తే రెండు వైపులు కూడా అటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకుని ఖచ్చితంగా మేమున్న మనం భరోసా సపోర్ట్ ఇస్తాం. ఖచ్చితంగా రైతన్న ఒక పంటలో నష్టం వస్తే ఇంకో పంటలో మనకు లాభం వస్తుంది. వాళ్ళు పెద్దగా వర్రీ అవ్వరు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ యొక్క తీసుకోవాలండి అవినాష్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. మస్తాన్ గారు, మీ కంక్లూజివ్ కామెంట్ సార్. చెప్పాను ఇందాక మీరు ప్రస్తావించినట్టు, ఇప్పుడు స్పైసెస్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని కాంక్రీట్ గా ఒక రూపాన్ని తెచ్చి అది మిర్చి రైతులకు సంబంధించి వాళ్ళ ప్రొడక్షన్ ఏంటి, రైతుల్లో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, తెగుళ్ళు రాని వంగడాలను ఏ విధంగా వాళ్ళు వేసుకోవాలి, అదేవిధంగా ఎక్కడైతే ఏ దేశాల్లో మనకు డిమాండ్ ఉంది అక్కడ పంటలు ఏ విధంగా అక్కడ వాళ్ళు మిచ్చేసారా లేదా, ఇట్లాంటివన్నీ కూడా గమనిస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే వాల్యూ యాడెడ్ పరిశ్రమల్ని కూడా ఎక్కడైతే మిర్చి రైతులు అధికంగా పండిస్తా ఉన్నారు, ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డుకి సరౌండింగ్స్ లోనే 75 దాకా మిర్చి కోల్డ్ స్టోరేజెస్, ఆ విధమైన కోల్డ్ స్టోరేజెస్ సంబంధించి ఎక్కడెక్కడైతే పెట్టాలి, ఒకవేళ రైతులు కనుక పంట పండించినప్పుడు ఒకవేళ వాళ్ళు వెంటనే అమ్ముకోవడానికి వీలు లేకపోతే వాటిని నిల్వ చేసే పద్ధతి, ఒకవేళ నిల్వ ఉన్న పంటని వెంటనే డిస్పోజ్ చేసే విధంగా ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో మనకి రైతులకి అధిక ఆదాయం వచ్చేలాగా మంచి రేటు వస్తుందో ఆ విధమైన సమాచారం వాళ్ళకి అందజేసేటట్టు అక్కడ వాళ్ళు విక్రయించుకునేలాగా రైతుల్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అవసరమైతే ఆ పంటల్ని కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బ్యాంకులు లోన్స్ ఇస్తూ ఉంటాయి, అది దళారుల పాలు ఎక్కువ అవుతా ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ లో కొంతమంది ఎవరో పెట్టేసుకొని రైతుల పేరు మీద ఆ రుణాలు కాజేసి చేస్తూ ఉంటారు. అలా కాకుండా రైతులకే అందజేసే విధంగా రైతులే ఆ విధమైన ఒకవేళ మా పంట ఉంది అక్కడ ఇదో తాకట్టు పెట్టుకొని కొంత రుణం ఇచ్చారు, మాకు భరోసా ఉంటుంది, రేపు అమ్మంగానే తీరుస్తాం అనేది ఉంటుంది. అట్లాంటి సౌకర్యాలు మేము ఇదంతా కూడా మిర్చి స్పైసెస్ బోర్డు పరిధిలోకి తెచ్చి ఆ విధమైన మిర్చి పండించే రైతులందరికీ ఒక భరోసా కల్పిస్తే భవిష్యత్తులో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ, ఎందుకంటే 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇన్ని వస్తున్నప్పుడు ఖచ్చితంగా దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిర్చి యార్డ్, గుంటూరు మిర్చి యార్డులో 100 కోట్ల రూపాయలు రైతు నుంచి వచ్చిన సెస్ కూడా ఉంది, సో దాని నుంచి కూడా చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ గారు. అదేవిధంగా ఫైనల్ కామెంట్ జగదీష్ గారు, కంక్లూజివ్ కామెంట్స్ ప్లీజ్. సార్, ఇప్పుడు మన ఏవైతే ఇష్యూస్ డిస్కస్ చేశామో అందరు ప్యానల్ ప్రజలు చెప్పారో, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎంఎస్ స్వామినాథన్ గారి కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. అగ్రికల్చర్ ప్రైసే కాకుండా ల్యాండ్ రిఫార్మ్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే మస్తాన్ రావు గారు చెప్పారో, లక్ష్మణరావు గారు చెప్పారంట, నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రైతుల మీద నిజంగా ఇది ఏమైనా ఉంటే దాని మీద చర్చ జరిపి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుందో దాంట్లో 50% అదనంగా చేసి ప్రైస్ ఫిక్సేషన్ చేయమన్నారండి.
ప్రొడక్షన్ కాస్ట్ తో అందులో 50% ఎక్స్ట్రా పెట్టి చేయమన్నారు. అది చేసినప్పుడు రైతులు అద్భుతంగా ఉంటారండి. అదే కాకుండా మిగతా రిఫార్మ్స్ అన్ని కూడా అసలు ఏం ప్రొడ్యూస్ చేయాలా, ఏం చేయాలా, కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, ఏమైనా అంతే. అది వచ్చే వరకు కూడా అసలు రైతుల గురించి రాను చర్చ లేదండి. అసలు ఏ ప్రభుత్వంలో కూడా చర్చ ఉండటం లేదు రైతుల గురించి. రైట్ థ్యాంక్ యూ జగదీష్ గారు. సో ఈ పూట పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు జగదీష్ గారికి, మస్తాన్ గారికి, లక్ష్మణ్ గారికి, ముగ్గురికి ధన్యవాదాలు. జగదీష్ గారి కామెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకోలేకపోయాం, ఎందుకంటే కాస్త ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ. హవెవర్ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఇక్కడ ఇది జస్ట్ 4 Sides టీవీ ఇస్తున్నటువంటి సూచన సలహా మాత్రమే. రైతు బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర రాజు బాగుంటాడు. రాష్ట్రం అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రం ఒకటే కాదు, రాష్ట్రక అర్ధ హోతా హై కభీ కభీ దేశాన్ని పాలించేటువంటి రాజు కూడా. సో ఆ యాంగిల్లో ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే గుంటూరులో కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ప్రస్తుత కూటమి 2 పార్టీలు 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన కాస్త ఆలోచించి స్పెషల్ బోర్డు ఏదైనా రైతుల కోసం మిర్చి బోర్డు గుంటూరు దగ్గరలో, గుంటూరు చుట్టుపక్కల అట్లీస్ట్ ఏదైతే చిలకలూరుపేట స్పైసెస్ బోర్డు ఉందో 5, 6, 7 ఏళ్ళుగా పెండింగ్లో ఉందో అదైనా ఫుల్ ఫ్లెడ్జ్గా శాంక్షన్ చేసి దాని ఆధారితంగా అక్కడ ఏమైనా స్టార్టప్ ఇమీడియట్గా మొదలైతే పర్మనెంట్ సొల్యూషన్ దొరికేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. అయితే ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. ఏంటి అంటే రైతుల చేత పురుగుల మందులు చాలా తక్కువగా కొట్టేలాగా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసేటువంటి విధంగా, లేదా అట్లీస్ట్ పెస్టిసైడ్స్ తగ్గించి పంటను పెద్ద ఎత్తున పండించే విధంగా మార్చగలిగితే ఆనాడు రైతు ఖచ్చితంగా బాగుంటాడు. ఆనాడు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మన రాష్ట్రంలో, మన దేశంలో పండేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.